హాయ్ అండి, ఇవాళ మన ఛానల్లో ఇడ్లీ దోశల్లోకి ఎంతో టేస్ట్గా ఉండే టమాటా పచ్చడిని సింపుల్గా ఈజీగా ఎలా చేయాలో చూసేద్దామండి. దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకుని దానిలోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఒక 2 నుంచి 3 ఎండుమిరపకాయలు వేసుకోండి. ఈ ఎండుమిరపకాయలు కూడా కొంచెం బాగా వేగాలండి. ఇవి బాగా వేగాక 1 కప్పు ఆనియన్స్ యాడ్ చేసుకోండి. ఈ ఆనియన్స్ని కూడా కొంచెం మగ్గనిచ్చాక దీనిలోకి ఇప్పుడు మనం 1 కప్పు టమాటాలు కూడా వేసుకుంటున్నామండి. ఈ చట్నీ అనేది ఇడ్లీ, దోశ, రైస్ దేనిలోకైనా భలే టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు సరిపడినంత ఉప్పు, అలాగే కొంచెం అంత పసుపు, ఒక్క చిన్న రెబ్బంత చింతపండు యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని మెత్తగా మగ్గిచ్చేసుకోవాలి. ఇది చూడసారా ఈ విధంగా మెత్తగా మగ్గిపోయాక దీన్ని తీసేసుకుని బాగా చల్లారాక మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న దానిలో తాలింపు పెట్టుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.